బీసీ సింహగర్జనకు బీసీవై కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు కాజా టోల్గేట్ దగ్గర వాహనాలు బార్లు తీరాయి. ఇటు ఎన్డీఏ కూటమి ర్యాలీకి నాయకులు బారులు తీరారు. ఇరు పార్టీల కార్యక్రమాలకే పోలీసులు అలర్ట్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మొత్తం మీద ఏదైతే బీసీ సింహగర్జనకి సంబంధించి ఇప్పటికే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు సభకు భారీగా తరలివేస్తున్న ఒకవైపు అయితే మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించి కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ముఖ్యంగా నాయకులు ఇటు పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ కాజా టోల్ ప్లాజాకి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇటు పోలీసులు కావచ్చు, అంటే పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతోమంది, అంటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ఇటు భారీ వాహనాలు, అంటే బస్సుల్లో కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు వచ్చే కార్లలో కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ చూసినా భారీ స్థాయిగా పోలీసులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభిస్తున్నారని చెప్పేసి మొదటగా నిర్ణయించుకున్నారు. సింహగర్జనకి సంబంధించి ఇప్పటికే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు సభకు భారీగా తరలివేస్తున్న ఒకవైపు అయితే మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించి కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ముఖ్యంగా నాయకులు ఇటు పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ కాజా టోల్ ప్లాజాకి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇటు పోలీసులు కావచ్చు, అంటే పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతోమంది, అంటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ఇటు భారీ వాహనాలు, అంటే బస్సుల్లో కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు వచ్చే కార్లలో కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ చూసినా భారీ స్థాయిగా పోలీసులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభిస్తున్నారని చెప్పేసి మొదటగా నిర్ణయించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తం ర్యాలీకి సంబంధించినటువంటి వాహనాలు భారీ స్థాయిలో బారులు తీరిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మొత్తం కాజా టోల్ ప్లాజా నుంచి పూర్తిగా సుమారు 3 నుంచి 400 మీటర్ల దూరం వరకు, అంటే సుమారు 60 నుంచి 80 కార్లు ఈ ప్రాంతంలోనే నిలిపి ఉంచిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు భారీగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీసీవై నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కేవలం బీసీవై పార్టీకి సంబంధించినటువంటి సింహగర్జనని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏదైతే టీడీపీ పార్టీ చూస్తుంది, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీ దీనికోసమే అడ్డుకోవడానికే ప్రధానంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వచ్చేటువంటి వీఐపీలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో ఇక్కడ ఒకవేళ ఆయన్ని అడ్డుకునేది, అంటే ఏదైతే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు వస్తున్న నేపథ్యంలో ఆయన వాహనాన్ని నిలిపివేస్తారా అనే ఆలోచనలు కొన్ని ఇక్కడైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన సభకు సంబంధించి ఇక్కడ జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఏదైతే బీసీవై పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, వాహనాలు ఇక్కడ భారీ స్థాయిలో పోలీసులు చేరుకుంటున్న పరిస్థితి ఒకవైపు అయితే టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే కొన్ని వాహనాలు ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి వాహనాలని కొన్ని వాహనాలు అటువైపే పార్క్ చేసి ఈ వైపు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి వాహనాలని పక్క ప్రాంతాల్లో పార్క్ చేపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, అక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాహనాలు ఒకవైపు అయితే ఆ పక్కనే ఉన్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి వాహనాలను కూడా ఆ పక్కనే పార్క్ చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ ఎటువంటి ప్రజలకంటే ముఖ్యంగా ఏదైతే నాయకులకు సంబంధించినటువంటి ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే భారీగా రక్షణగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరి కాసేపట్లో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి బీసీ సింహగర్జన సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో మరి కాసేపట్లో బీసీ సింహగర్జన సభ
ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడంటే శ్రీకాకుళం కావచ్చు, ముఖ్యంగా వైజాగ్, మిగతా ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు టీడీపీకి సంబంధించి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గుంటూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా భారీగా బస్సుల్లో తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో బీసీ సింహగర్జన సభ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుండి.